మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన తెలంగాణ పెళ్ళిలో ముక్కలేందే ముద్ద దిగదు. చికెన్ మటన్ మ్యాండేటరీ ఉండాలి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆరోజు థర్స్డే అయింది. థర్స్డే నేను నాన్ వెజ్ తినను. సో మొత్తం వెజ్జే తినేసా. పెరుగు చల్ల తాగిపిస్తుంటే నా చిన్నతల్లి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. తనకు జస్ట్ 2 వీక్స్ అవుతుంది ఉగ్గు స్టార్ట్ చేసి, అందుకే అలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఉగ్గు వీడియో కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను. మ్యారేజ్లో ఉండే ఒకే ఒక సాడ్ మూమెంట్ అప్పగింతలు. ఏడుపు రాని వాళ్ళు కూడా ఆ మూమెంట్లో ఏడుస్తారు. మ్యారేజ్ ముందు నేను అనుకునేదాన్ని, ఎందుకు ఏడవడం, వస్తూ వెళ్తూ ఉంటాం కదా అమ్మ వాళ్ళ ఇంటికని. బట్ వన్స్ మ్యారేజ్ అయ్యాక నాకు అర్థమైంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ అని నేను చెప్పను, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడో అలా ఫెస్టివల్స్కి వెళ్ళొస్తూ ఉంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేనైతే చాలా మిస్ అయ్యాను మా పేరెంట్స్ని, వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని కానీ. మన ఇంట్లో ఒక పని కూడా చేయకుండా పెరిగిన మనం వేరే ఇంటికి వెళ్ళి అన్ని పనులు నేర్చుకొని ఒక పర్ఫెక్ట్ ఉమెన్ లెక్క తయారవుతాం. ఎంతైనా అమ్మాయిలకి మ్యారేజ్ అనేది ఒక లైఫ్ టర్నింగ్ మూమెంట్ అని అయితే చెప్పొచ్చు. సో ఈరోజు అయితే అలా గడిచిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.